హకీంపూర్ బార్డర్ సాక్షిగా దేశ భద్రతపై బీజేపీ మార్క్ యాక్షన్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ పాలసీ దెబ్బకు అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు మొదలైంది. హకీంపూర్ చెక్పోస్టు వద్ద వందలాది మంది అక్రమ బంగ్లాదేశీయులు దేశం విడిచి వెళ్లడానికి క్యూలు కడుతున్నారు. నిన్నటి వరకు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం దేశ భద్రతను పణంగా పెట్టిన వాళ్లకు ఇది గట్టి చెంపపెట్టు. మన దేశ ప్రజల హక్కులను, వనరులను దోచుకునే అక్రమ చొరబాటుదారులకు భారత్లో స్థానం లేదు. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే చొరబాటుదారులు ఎలా పారిపోతారో హకీంపూర్ వద్ద కనిపిస్తున్న రివర్స్ ఎక్సోడస్ తిరుగు ప్రయాణం నిరూపిస్తోంది. ఒక ప్రాంతపు సంస్కృతి, సాంప్రదాయాలు, అక్కడ జనాభా సమతుల్యత, డెమోగ్రఫీపైనే ఆధారపడి ఉంటాయి. దశాబ్దాలుగా బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న అక్రమ చొరబాట్ల వల్ల స్థానిక హిందూ సమాజం తన అస్తిత్వాన్ని, సాంస్కృతిక హక్కులను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా స్థానిక హిందువుల సంస్కృతిని కాపాడుతూ చట్టబద్ధతను పునరుద్ధరించడానికి నిలబడ్డ ఏకైక శక్తి బీజేపీ. ఇది కేవలం రాజకీయం కాదు, స్థానిక ప్రజల ఉనికికి సంబంధించిన ప్రశ్న. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి.